అందరికీ నమస్కారం. ఈ మార్గశిర మాసము ప్రత్యేకమైనవి పాసురాలు. ఈ పాసురాలు తిరుప్పావై పాసురాలు మూడవ భాగం మనం చెప్పుకుందాము. నిన్నటి వరకు చెప్పుకున్న 2 పాసురాలు మీరు విన్నారు కదండి. ఈ పాసురాలు విన్నా కూడా మనకు చాలా మంచిదండి. మనము చదవలేకపోతున్నా కూడా టైం కుదరక కనీసం విన్నా కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈ వ్రతాన్ని గురించి మనము వివరించుకుందామండి. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తికెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తిని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గశిర మాస స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షములు కలగవు. నెలకు 3 వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రమముల వలె ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదక గోవులు పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరదాలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహా ఐశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున ఈ వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి. దయచేసి విన్నవారంతాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.